వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విధాన మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద వాడి వేడి చర్చ జరిగింది వైసీపీ తెలుగుదేశం పార్టీల మధ్య. ఈ చర్చ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతలని ఆపింది చంద్రబాబు నాయుడు అని వైసీపీ ఆరోపణలు చేసింది. వాస్తవానికి ఈ వివాదానికి అంకురార్పణ చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన తెలంగాణలో తన రాజకీయ మైలేజ్ కోసం తెలంగాణ అసెంబ్లీలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపేయించా, చంద్రబాబు నాయుడుకి చెప్పి నేను ఆపేయించానని ప్రకటించాడు. రేవంత్ ప్రకటన చేసిన వెంటనే హరీష్ రావు, బీఆర్ఎస్ నేత హరీష్ రావు దాన్ని ఖండించారు. ఆ ఎత్తిపోతలు మొదలుపెట్టినప్పుడు కేంద్రానికి ఎన్జీటీకి ఫిర్యాదు చేసింది కేసీఆర్ ప్రభుత్వం, దాన్ని మేము ఆపామని చెప్పారు. అప్పట్లో ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు హరీష్ రావు. ఇవాళ మండలిలో దీని మీద జరిగిన చర్చలో చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడని ఆరోపించారు. దీనికి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇస్తూ రేవంత్ రెడ్డి తన మైలేజీ కోసం అలా ప్రకటించారు, యాక్చువల్గా దాన్ని అదే హౌస్లో హరీష్ రావు ఖండించారని కూడా చెప్పారు. ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. మరి అదే రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్లి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాము. ఆపడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము, దీని మీద ఇంత మించి వెళ్ళకు, నీకు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి నీకు ఏం కావాలో అవి నెరవేర్చుకో, నీళ్లు మాత్రం అడక్కని చెప్పి మేము అడిగాం. ఆ రోజే మేము నిలిపివేసామని చెప్పేసి అక్కడ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, అంటే నేనేం చెప్తున్నానంటే పొరుగు రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ వాస్తవాలు ఏంటనేది మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. నేను చాలా క్లియర్ గా చెప్పాం. మరి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి అయినా ఆయన కూడా 2020లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఎన్జీటీ దానికి స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైతే దాని మీద 2.6 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి. ఈ పథకం ప్రారంభించింది 2020లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రామానాయుడు గారు కూడా అదే చెప్పారు. దీనికి అప్పట్లో కేంద్రం అనుమతులు లేవు, ఎన్జీటీ అనుమతులు లేవు. అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టి 900 కోట్ల రూపాయల పైబడి బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 900 కోట్లు. అసలు అప్పట్లో ఈ కాంట్రాక్టర్ల కోసం ఈ పథకం ప్రారంభించారన్న ఆరోపణలు కూడా వచ్చినాయి. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన తర్వాత అనుమతులు లేకుండా ఆంధ్ర ఈ ప్రాజెక్ట్ కడుతుందని ఫిర్యాదు చేసిన తర్వాత 2020లోనే ఈ ప్రాజెక్టు అనుమతి లేనిదని, ఈ పనులు వెంటనే నిలిపేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? 2020లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్ ఉన్నాడు. సో అప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు. దీన్ని ఆపటంలో చంద్రబాబు ప్రమేయం కానీ రేవంత్ రెడ్డి ప్రమేయం కానీ లేదు. ఆ తర్వాత ఆపేసిన తర్వాత 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. మరి ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఏదో పైరవి చేసుకొని కేంద్రంలో మరి నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడుగా. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా వాళ్ళతో మాట్లాడుకొని ఎన్జీటీలో వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల మీద సవాల్ చేసి వాదించి రాయలసీమ ఎత్తిపోత పనులు మళ్ళీ మొదలు పెట్టచ్చు కదా. ఆయన మొదలు పెట్టలా, ఆపేశాడు. అప్పటికే 900 కోట్ల కాంట్రాక్టులకు బిల్లులు ఇచ్చారు కాబట్టి ఆల్ హ్యాపీస్. అందుకే ఆ నిషేధం ఎత్తేయించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బురద చంద్రబాబుకి అంటిస్తుంది, అంటించే ప్రయత్నం చేస్తూ ఉంది, విజయవంతంగా చేస్తూ ఉంది. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సభ సాక్షిగా నిజాలు వెలుగులేకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. ఒక రాయలసీమ ఎత్తిపోతలనే కాదు, చాలా విషయాల్లో వాళ్ళు చేసిన తప్పులు చంద్రబాబు చేసినట్టుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిసార్లు సక్సెస్ అవుతున్నారు కూడా. అది రాజకీయంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి రక్షణాత్మక ధోరణి. రాజకీయాల్లో ఒక్కోసారి ప్రత్యర్థిని బట్టి అఫెన్స్ గేమ్ ఆడాలి.
కానీ చంద్రబాబు ఈ T20 యుగంలో కూడా రాహుల్ ద్రావిడ్ తరహాలో డిఫెన్స్ గేమ్ ఆడతారు. దాని మూలంగా వాళ్ళు వాళ్ళ బురదని విజయవంతంగా చంద్రబాబుకు అంటిస్తారు. సకాలంలో నిర్ణయం తీసుకోకపోవటం, ధీటుగా ఎదురుదాడి చేయకపోవటం మూలంగా ఆత్మరక్షణలో పడిపోతున్నారు. ఈ రాయలసీమ ఎత్తిపోతల పాపం జగన్మోహన్ రెడ్డిది. సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని చంద్రబాబు ఖండించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇవాళ మండలంలో బొత్స సత్యనారాయణ కానీ లేదా మిగతా వైసీపీ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళకి సిగ్గుందా అనిపిస్తుంది. తిరుమల లడ్డు వ్యవహారం కూడా ఇంతే జరిగింది. తప్పు జరిగింది వైసీపీ హయాంలో. అప్పుడు చైర్మన్లుగా పనిచేసింది సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు, చుట్టాలు. అది నెయ్యి కాదు, రసాయనాల మిశ్రమం అని సిట్ తేల్చింది. కానీ వీళ్ళు చంద్రబాబు జంతు కొవ్వు అన్నాడు కదా, జంతు కొవ్వు కలిసిందని సిట్ చెప్పలేదు కదా, కాబట్టి చంద్రబాబు తప్పు చేశాడని విజయవంతంగా ఎదురు వాదన చేస్తున్నారు. చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశాడని వైసీపీ, సాక్షి మీడియా దుమ్మెత్తి పోస్తూ ఉంది. అసలు రసాయనాల మిశ్రమాన్ని నెయ్యిగా తీసుకొచ్చి నెయ్యిగా వాడి దాన్ని లక్షల మంది, కోట్ల మంది భక్తులకు పనిచేసి శ్రీవారికి అపచారం చేసిన విషయాన్ని పక్కదో పట్టించారు. ప్రజల్లో రెండు వాదనలు చేసే విధంగా అయోమయం సృష్టించారు వీళ్ళు. అసలు ఈ విచారణ మొదలు పెట్టగానే విచారణ ఆపేయాలని వైసీపీ ఆపద్బాంధవుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే విచారణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా బుక్ అవుతారు కాబట్టి అందరూ. కాబట్టి సుప్రీంకి వెళ్ళారు. సుప్రీంకోర్టు సిట్ వేసిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆ విచారణను తగినంతగా ఫాలో అప్ చేయాల. ఇది నా పర్సనల్ ఒపీనియన్. దాని మూలంగా సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పేర్లు లేకుండా ఛార్జ్ షీట్ వచ్చింది. దీంతో వాళ్ళ పేర్లు లేకపోవడంతో వాళ్ళు ఎదురుదాడి మొదలుపెట్టారు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇదే కాదు, మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల వ్యవహారం ఉంది. కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సిఎస్ మీద. సిఎస్ మీద ఆగ్రహం వ్యక్తం చేయటం అంటే ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేయటమే. ఈ పరీక్ష పేపర్లు దిద్దింది, అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దీనికి సంబంధించి అప్పటి ఏపీపీఎస్సీ సెక్రటరీ సీతారామాంజలి మీద కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత నిరుద్యోగ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు, మాకు అన్యాయం జరిగిందని. దీని మీద విచారణ జరిపిన హైకోర్టు ఈ వ్యవహారం మొత్తాన్ని ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలి, మార్చి 16 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నాన్ ఫోకల్ పోస్టులకు మార్చాలని ఆదేశించింది. అయితే ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో జాప్యం చేశారు. ఫలితంగా సిఎస్ మీద ఆగ్రహం. ఇది అంతే. ఈ నియామకంలో తప్పులు జరిగితే అది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన తప్పులు అవుతాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కోర్టు ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. అలాగే వివేకానంద రెడ్డి హత్య, అది అందరికీ తెలిసిన విషయం. ఆ హత్య జరిగినప్పుడు ఈ ప్రభుత్వం చాలా రక్షణాత్మక ధోరణితో వ్యవహరించింది. చంద్రబాబు ప్రభుత్వమే ఉంది అప్పట్లో, ఎన్నికలకు ఒక 2 నెలల ముందు. సకాలంలో సరిగ్గా స్పందించాల, యాక్షన్ తీసుకోవాలా. దీంతో వాళ్ళు మొదట గుండెపోటు అన్నారు, ఆ తర్వాత గొడ్డల పోటు అన్నారు. ఆ గొడ్డల పోటు కూడా చంద్రబాబే వేయించాడని దారుణమైన ప్రచారం చేశారు. చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పేరుతో సాక్షి వాళ్ళు కథనాలు రాశారు, ఛానల్లో ప్రసారాలు చేశారు. అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత ఈ హత్య మీద ఎవరు మాట్లాడకూడదని హైకోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. చూడండి ఎంత నిర్లజ్జగా ఉంటారో. అప్పటిదాకా చంద్రబాబు మీద ఆరోపణలు చేశారు, దీని వెనకాల వాళ్ళ ప్రమేయం ఉందని బయటకు వస్తున్న సమయంలో ఎవరు మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. అప్పుడే అవినాష్ రెడ్డిని రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే కథ ఇంకో రకంగా ఉండేది, మొత్తం బయటకు వచ్చేది దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు. కానీ దానికి కూడా భయమే. 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి, అవినాష్ రెడ్డిను ఇంకోహన్న అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందన్న భయం చంద్రబాబుది. ఆ భయమే ముంచేస్తుంది కొంప. ఇప్పుడు కూడా అదే భయంలో ఉన్నారు. అందుకే వీళ్ళు నన్నేమి చేయరనే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోతున్నాడు. కోడికత్తి ఘటనలోనూ ఇలాగే ప్రచారం చేశారు, చంద్రబాబే చేయించాడని డ్రామాలు ఆడారు. నిజానికి కోడికత్తి సీన్ వైసీపీ కార్యకర్త, జగన్ అభిమాని. నిజంగా చంద్రబాబు సీన్ను పంపించి జగన్మోహన్ రెడ్డిని చంపు అని చెబితే కోడికత్తితో భుజం మీద ఎందుకు ఘాటు పెడతాడు, పేక కోసేవాడు. కానీ సీన్ అలా చేయలా. అతను చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి భుజం మీద గీత పెడితే జగన్కి సింపతి వస్తుంది, ఆ సింపతి వస్తే ఆయన గెలుస్తాడు, కాబట్టి ఆయన గెలుపు కోసం ఆ పని చేసినట్టు అతనే చెప్పాడు, సీనే చెప్పాడు. కానీ అప్పుడేం ప్రచారం చేశారు, ఇదంతా తెలుగుదేశం వాళ్ళు చేయించారని ప్రచారం చేశారు. ఇక్కడ కూడా సరైన తీరులో వ్యవహరించక డిఫెన్స్లో పడిపోయారు. ఇక కాపుల ఇష్యూ, దాన్ని ఇప్పుడు రగిలించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత కాపుల మీద దాడి చేస్తున్నారని కాపు కార్డు తీశారు. అంతకుముందు అంబటి రాంబాబు చంద్రబాబుని ఏ రేంజ్లో తిట్టాడో అందరికీ తెలుసు, ఎలాంటి బూతులు వాడాడో తెలుసు, భువనేశ్వర్ గారిని ఏమన్నారో తెలుసు.
ఆయన ఏదో ఇప్పుడు శుద్ధపోస అయినట్టు కాపుల మీద దాడి చేస్తున్నారని కులం మార్చుకున్న ముద్రగడ పద్మనాభరెడ్డితో సహా అందరూ ప్రచారం చేస్తున్నారు. దీని వెనకాల వైసీపీ ఉంది. మరి పద్మనాభరెడ్డి నాకు అసలు కులంతో సంబంధం లేదని నేను రెడ్డినని పేరు మార్చుకున్నాడు పద్మనాభరెడ్డి అని. ఇప్పుడు ఆయన కూడా గొట్టాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిలో కాపులకు ఎవరు మేలు చేశారని చర్చ పెడితే వైసీపీ తోక ముడుచుకోవాలి. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు, దానికి వేల కోట్ల నిధులు కేటాయించింది చంద్రబాబు. జగన్ అధికారంలోకి వచ్చాక దాని నిధుల్లో కోత పెట్టాడు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చింది చంద్రబాబు, ఇవ్వటం కుదరదని కరాఖండిగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి. కాపులకు 2 సార్లు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చింది కూడా చంద్రబాబే. అయినా కూడా దుష్ప్రచారం చేస్తూనే ఉంటుంది వైసీపీ. కాపులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికోసం కొత్త కొత్త క్యారెక్టర్లను రంగంలోకి దింపుతూ ఉంటుంది. మొన్న కొత్త క్యారెక్టర్ రంగంలోకి దిగాడు. వంగవీటి రంగాన్ని చంద్రబాబు చంపించాడు అని మొదలుపెట్టాడు. దీనికి ముందు అసలు విషయం చెప్పాలి. వంగవీటి రంగాన్ని చంద్రబాబు చంపించారని అప్పుడు కాంగ్రెస్ ప్రచారం చేసింది, తర్వాత ఇప్పుడు వైసీపీ ప్రచారం చేస్తుంది, ఇప్పటికీ చేయిస్తున్నారు కూడా. అసలు ఈ విషయాన్ని మొదట చెప్పిన చేగొండి హరిరామ జోగయ్య అని ఆయన ఇప్పుడు దాదాపుగా అవసాన దశకు వచ్చేసారు. అవసాన దశకు వచ్చాక అది ఎవరో చెప్పారు అప్పుడు, నేను అందుకని అలా మాట్లాడాను, యాక్చువల్గా దీనిలో చంద్రబాబు ప్రమేయం లేదని ఆ తర్వాత తెలిసింది అన్నాడు. 2 రౌడీ ముఠాల మధ్య పోరది. దేవినేని నెహ్రూ తమ్ముడు దేవినేని మురళి నెల్లూరులో లా పరీక్షలు రాసి విజయవాడకు వస్తుంటే రంగా వర్గీయులు దారి కాచి అడ్లపాడు దగ్గర చంపేశారు. దానికి ప్రతీకారంగా రంగా హత్య జరిగింది. అప్పటి కాంగ్రెస్ నాయకులు ఈ హత్యని కమ్మ కాపు కులాల మధ్య కుంపట రగిలించడానికి వాడుకున్నారు, రాజకీయంగా లబ్ధి పొందారు. నిజానికి ఇక్కడ రంగా చుట్టాలందరూ కూడా కమ్మాళ్లే. ఆయన భార్యది కమ్మ కులం. ఆ హత్యతో ఏమాత్రం సంబంధం లేని చంద్రబాబు మీద ఆరోపణలు చేసి కాపుల్ని తెలుగుదేశానికి దూరం చేసే కుట్రలు చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చేస్తూనే ఉన్నారు. అప్పుడు కూడా ఈ ఆరోపణలు వచ్చినప్పుడు చంద్రబాబు సీరియస్గా స్పందించలేదు. స్పందించి ఎదురుదాడి చేసి ఉంటే, తెలుగుదేశం పార్టీ తరఫున ఎదురుదాడి చేయించి లీగల్గా కూడా వాళ్ళ మీద ఫైట్ చేస్తుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండదు. అది చేయకపోవడం మూలంగా ఈ తరం కుర్రాళ్ళు కొంతమంది అదే నిజం అనుకుంటున్నారు. ఒక్కోసారి స్పందించకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఈ రోజుల్లో పివి నరసింహారావు పాలసీ, పివి నరసింహారావు సిలబస్ ఫాలో అవుతానంటే అవతలాడు వచ్చి తన్నిపోతాడు. 2 రోజుల నాడు బీసీ గర్జన జరిగింది. దాంట్లో ఈ బోడే రామచంద్ర యాదవ్ ఏమంటాడండి, రంగాన్ని చంపించింది చంద్రబాబు అని ఆరోపణలు చేశాడు. రాజకీయాల్లో ఓనమాలు తెలియవు ఈ రామచంద్ర యాదవ్కి. రంగా హత్య నాటికి ఇతను అసలు నిక్కర్లు కూడా దుడుక్కొని ఉండడు. ఈ ఆరోపణల మీద చంద్రబాబు సీరియస్గా స్పందించాలి, నోటీసులు ఇవ్వాలి, లీగల్ నోటీసులు ఇవ్వాలి. తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళని, తప్పులు చేసిన వాళ్ళని దండిస్తే ఆ కులం ఓట్లు పోతాయనే భయం ఈయన్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకే నిర్ణయాలు తీసుకోరు. అడ్మినిస్ట్రేషన్లో కఠినంగా ఉండాలి. తప్పుడు ఆరోపణలు చేస్తే శిక్షించాలి. నష్టం జరుగుతుంది అనుకుంటే ఆ నష్టాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి. పాలన, పాలిటిక్స్ రెండింటినీ మిక్స్ చేస్తే గందరగోళంలో పడిపోతారు. ముఖ్యమంత్రి చంద్రబాబుది ఇలాంటి వ్యవహార శైలి కాబట్టే రాజకీయాల్లో బొడ్డోడి దగ్గర నుంచి కాటికి కాళ్ళు చాపుకున్నోడి దాకా అందరూ ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటారు. తప్పుడు ప్రచారం చేస్తే తాట తెస్తాడనే భయం ఉంటే ఆయన మీద ఇన్ని అపవాదులు వచ్చాయి కాదు. ఇవాళ విధాన మండలిలో రాయలసీమ ఎత్తిపోతల మీద జరిగిన చర్చ చూసిన తర్వాత నాకు ఇదే అనిపిస్తూ ఉంది.